స్క్రోల్ చేయొద్దు. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు. మమ్ములను ప్రేమించి ఆదరించి నీ కృప ద్వారా భద్రపరిచినందుకు, మమ్ములను మా కుటుంబాలను సజీవుల లెక్కలో ఉంచినందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మేము చేసిన ప్రతి పాపమును, మేము చేసిన ప్రతి దోషమును క్షమించమని నీ సన్నిధిలో అడుగుతున్నాం. విడిచిపెడుతున్నాం ప్రభువా. విడిచిపెట్టిన దాని వైపు మరలా మేము పోకుండా నీ వాక్యమును మాలో స్థిరపరచండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని ఇచ్చిన వాగ్దానమును మేము ఎత్తిపట్టు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వాగ్దానము నీ బిడ్డల్లో నెరవేరాలి. ఈ వాగ్దానము నీ బిడ్డల పట్ల స్థిరపరచుమని అడుగుతూ ఉన్నాం. అవును ప్రభువా, నీ బిడ్డలు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు అయా. నీ బిడ్డలు ఒక గొప్ప తలంపులు కలిగి ఉన్నారు. వారి జీవితంలో అయా, వారి కుటుంబంలో అయా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని వారు ఆలోచించే ప్రతి ఆలోచనను నీ చిత్తంలో ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ఆలోచనను సఫలపరచమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది ఉద్యోగాల నిమిత్తం, ఎంతోమంది వ్యాపారాల నిమిత్తం అయా ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. నీవు ప్రతి ఒక్కరి ఆలోచనను సఫలపరిచే దేవుడవు. ప్రభువా, సహాయం చేయండి అయా. నీ సన్నిధిలో ఈరోజు నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా ఈ వాగ్దానమును అయా వారి జీవితం పట్ల నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, విమోచన. నీ బిడ్డలు కలిగి ఉన్న ఏ ఆలోచన అయినా కూడా నీ చిత్తములో ఉంటే ప్రభువా, ఇప్పుడే యేసు నామములో అట్టి ఆలోచనను